ఇంటెలిజెంట్ వెయిట్ లాస్ ఫుడ్ సిరీస్ లో ఇవాల్టి లెటర్ తో స్టార్ట్ అయ్యే ఫ్రూట్స్, వెజిటబుల్స్, వాటి యొక్క హెల్త్ బెనిఫిట్స్, ఇవి వెయిట్ లాస్ లో ఎలా ఉపయోగపడతాయి, ఇవి మన డైట్ లో ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలో ఇన్ డీటెయిల్ సింపుల్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోను ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్, USA. మీ అందరికీ తెలుసు, మా దగ్గర 90 days వెయిట్ లాస్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది అని. వీఆర్ గివింగ్ కస్టమైజ్డ్ డైట్ ప్రోగ్రామ్స్ ఫర్ PCOS, PCOD, థైరాయిడ్, డయాబెటీస్ అండ్ ఒబిసిటీ. ఇప్పటికే మా దగ్గర థౌజండ్స్ ఆఫ్ క్లయింట్స్ త్రూఅవుట్ ద వరల్డ్ జాయిన్ అయ్యారు, హెల్తీగా తింటూ వెయిట్ లాస్ అయ్యారు. అండ్ మోర్ ఓవర్, ఇంతవరకు మేము ఇంట్లోనే ఒక ఫిజికల్ యాక్టివిటీని చేయమని చెప్తూ వచ్చాము. కానీ ఈ జాన్ నుంచి మేము ఎక్సర్సైజ్ వీడియోస్ కూడా పంపిస్తున్నాము డైట్తో. సో మేము ఇచ్చిన డైట్ తింటూ ఒక బ్యాలెన్స్డ్ వేలో మీరు డైట్ని ప్రిపేర్ చేసుకొని ఆ డైట్ని తింటూ మేము పంపించే ఎక్సర్సైజ్ ఒక గంట సేపు ఇంట్లో చేసుకుంటూ స్లీప్ టైం 7 to 8 hours మెయింటైన్ చేస్తూ ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకొని ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. మీలో ఎవరైనా ఇలా హెల్తీ వేలో వెయిట్ లాస్ అవ్వాలి, ఒక జ్యూస్ డైట్ అండ్ ఓన్లీ ఎగ్స్ తింటూ, జ్యూస్ని తాగుతూ, వెజిటబుల్స్ని తింటూ, అలా చాలా ఫుడ్స్ని మిస్ అవుతూ ఇలా రిస్ట్రిక్టెడ్ డైట్ తోటి వెయిట్ లాస్ అవ్వేదానికంటే ఇలా ఒక బ్యాలెన్స్డ్ వేలో హెల్తీ వేలో వెయిట్ లాస్ అవుతే ఈ వెయిట్ లాస్ జర్నీ ఎప్పటికీ కూడా సస్టైనబుల్ వెయిట్ లాస్ అవుతుందన్నమాట. మీలో ఎవరైనా ఇలా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. కావాలి అంటే మీరు ఫోన్ కూడా చేయొచ్చు, వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లిమిటెడ్ స్పేసెస్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ బ్యాచ్ 16th నుంచి స్టార్ట్ అవుతుంది. మీలో ఎవరైనా ఇలా హెల్తీ వేలో వెయిట్ లాస్ అవ్వాలి సంక్రాంతి తర్వాత అని అనుకుంటే డెఫినెట్లీ మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. లెటర్ D అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే ఫుడ్ ఏంటి? డేట్స్. చాలా మంది అనుకుంటారు డేట్స్ తింటే వెయిట్ గెయిన్ అయిపోతామేమో అని. కానీ అక్కడ పెద్ద పొరపాటు. వెయిట్ లాస్లో డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సూపర్ ఫుడ్. అవును, నిజంగానే దీంట్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే మోడరేషన్లో తీసుకుంటామో మన హెల్తీ వెయిట్ లాస్ జర్నీలో ఇదొక సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఈ డేట్స్లో హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది అండ్ దాంతోపాటు గుడ్ అమౌంట్ ఆఫ్ ఐరన్ అండ్ పొటాషియం లభించడం ద్వారా ఇది మనకు ఐరన్ డెఫిషియన్సీ రాకుండా కాపాడుతుంది. దీంట్లో ఉన్న పొటాషియం మన బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. ఫైబర్ ఆటోమేటిక్గా మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఎప్పుడైతే గట్ హెల్త్ బాగుంటుందో వెయిట్ లాస్ కూడా ఈజీ అవుతుంది. అండ్ దీంట్లో న్యాచురల్ షుగర్స్ లభించడం వల్ల మనకు షుగర్ క్రేవింగ్స్ రాకుండా, మనం డైట్లో ఉన్నప్పుడు వేరే ఫుడ్ తినాలన్న కోరిక రాకుండా చూస్తుందన్నమాట. కాబట్టి కంపల్సరీ మనము ఈ డేట్స్ని మోడరేషన్లో మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మోడరేషన్లో అంటే ఎన్ని డేట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు అన్న క్వశ్చన్ మీలో వచ్చి ఉంటుంది కదా. డైలీ ఒక 2 dates ఇంక్లూడ్ చేసుకున్నాము అని అంటే సరిపోతుంది. కానీ ఇవి ఎప్పుడు తీసుకోవాలి అని అనుకుంటున్నారు కదా. ఎక్కువ శాతము ప్రీ వర్కౌట్ స్నాక్గా తీసుకోవచ్చు, లేదా మార్నింగ్ నేను ఇచ్చే ఓవర్ నైట్ ఓట్స్, రాగి పారేజ్లో కూడా మిక్స్ చేసి తీసుకోవచ్చు, స్మూతీస్లో కూడా తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇది మిడ్ మార్నింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్గా లేట్ నైట్ డిన్నర్లో మటుకు తీసుకోకండి. ఎందుకు అంటే దీంట్లో షుగర్స్, న్యాచురల్ షుగర్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు మనకు హై క్యాలరీస్ ఉంటాయి. కాబట్టి నైట్ టైం తీసుకోవడం సజెస్టబుల్ కాదు. కాబట్టి ఇవన్నీ మార్నింగ్ ఫుడ్స్గా తీసుకోండి. అండ్ డేట్స్ మనకు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ బాగా లభిస్తున్నాయి. కాబట్టి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ Dతో స్టార్ట్ అయ్యే వండర్ఫుల్ ఫ్రూట్ ఏంటో తెలుసా? డ్రాగన్ ఫ్రూట్. ఇది డయాబెటీస్ అండ్ PCOD వాళ్ళకు ఒక గుడ్ సూపర్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే దీంట్లో హై ఫైబర్తో పాటు వాటర్ కంటెంట్ కూడా బాగా ఉంటుంది. ఎప్పుడైతే ఇలాంటి హై ఫైబర్ అండ్ వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకుంటామో మన టమ్మీ ఫుల్గా ఉంటుంది, దాంతోపాటు హైడ్రేటెడ్గా ఉంటాము. అండ్ దీంట్లో న్యాచురల్ షుగర్స్ ఉంటాయి కాబట్టి మన షుగర్స్ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ అవుతుంది. కాబట్టి అండ్ దట్టు ఒక ఫుల్ ఫ్రూట్ తీసుకున్నా మీకు తక్కువ క్యాలరీసే ఉంటాయి.
అండ్ మీ ఆకలిని తొందరగా సబ్సైడ్ చేస్తుంది. కొంచెం తిన్నా కూడా పొట్ట నిండుగా ఉంటుంది. అండ్ దీంట్లో ఫైబర్ మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. కాబట్టి డయాబెటీస్ అండ్ పీసీఓడి ఉన్న వాళ్ళకు ఈ ఫ్రూట్ని నేను ఖచ్చితంగాను డైలీ ఒక 100 గ్రామ్స్ అలా తీసుకోండి, లేకపోతే వీక్లీ థ్రైస్ తీసుకోండి అని చెప్తూ వస్తానన్నమాట. ఇది మనం ఎలా తీసుకోవాలి? స్మూతీస్లో తీసుకోవచ్చు. నేను డ్రాగన్ ఫ్రూట్తో స్మూతీ బౌల్ చెప్పి దాంట్లో నట్స్ మిక్స్ చేసి ఒక బ్యాలెన్స్డ్ వేలో వాళ్ళకు ఫుడ్ని ఇస్తూ ఉంటాను. అండ్ మిడ్ మార్నింగ్ స్నాక్గా తీసుకోవచ్చు. లేట్ నైట్ ఫ్రూట్స్ ఆల్వేస్ మనం అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇది మనము ఫ్రూట్ బౌల్గా తీసుకోవచ్చు, మిడ్ మార్నింగ్ స్నాక్గా తీసుకోవచ్చు, స్మూతీస్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇది ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత ఎటువంటి షుగర్స్ని యాడ్ చేసుకోకూడదు. అండ్ ఇంకా లాస్ట్ ఫుడ్ ఏంటి అంటే డ్రమ్ స్టిక్స్, మునక్కాడలు. ఈ మునక్కాడలు ప్రతి ఒక్కరూ తినాల్సిందే. ఎందుకు అంటే ఈ మునక్కాడల ట్రీన్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మన మోదీ గారు కూడా చెప్పారు కదా, ఈ మునక్కాడలని పల్ప్ని యూస్ చేసుకుంటూ పరాటాలు చేసుకొని తింటాను అని చెప్పి చెప్తూ వచ్చాడు. అందుకేనేమో ఈ వయసులో కూడా ఆయన అంత ఎనర్జెటిక్గా అంత బాగా వర్క్ చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా మీ డైట్లో ఇంక్లూడ్ ఎందుకు చేసుకోకూడదు? కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోండి. దీంట్లో గుడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఇది తినడం ద్వారా మన మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, మన కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. అండ్ దాంతోపాటు మన గట్ హెల్త్, హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చాలా పుష్కలంగా లభిస్తాయి. అందుకని పీసీఓడి వాళ్ళు కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇది ఇంక్లూడ్ చేసుకుంటారో వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నార్మలైజ్ కావడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ మునక్కాడల్ని ఎలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు? మనము సాంబార్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ పల్పునంతా తీసుకొని సూప్గా చేసుకొని తీసుకోవచ్చు. లేదా మనం చేసుకున్న చపాతీలలో మిక్స్ చేసేసి చపాతీలు చేసుకున్న టేస్ట్ బాగా ఉంటుంది. చాలామంది పిల్లలు కూడా ఇది తినకుండా అవాయిడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలా పెట్టాలో ఇవాళ నేను టిప్స్లో చెప్పాను కదా. ఈ పల్ప్ తీసుకొని వాళ్ళకు చపాతీలో మిక్స్ చేసి పెట్టారు అంటే ఈజీగా వాళ్ళ పొట్టలోకి వెళ్ళిపోతుంది. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫుడ్స్ని ఖచ్చితంగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి కదా. అండ్ ఇవన్నీ బాగా మీకు ఈజీగా లభిస్తాయి. అండ్ దట్ టు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ కాబట్టి ఖచ్చితంగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకొని హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయండి. మరొక లెటర్ ఏంటి? నెక్స్ట్ లెటర్ ఈ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.